హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో ఇన్ ప్రియా వ్లాగ్స్. ఈరోజు నేను మీ అందరి కోసము ఎంతో టేస్టీగా అండ్ ఈజీగా అయిపోయే టొమాటో పప్పు రెసిపీ అనేది చూపించబోతున్నానండి. దీనికోసం మనము ప్రెషర్ కుక్కర్లోకి కొంచెం ఆయిల్ వేసుకొని అది హీట్ అయిన తర్వాత దీంట్లోకి మనము ఫస్టే ఆనియన్స్, తర్వాత కొన్ని వెల్లుల్లి ఇవన్నీ తీసుకొని కట్ చేసుకొని పెట్టుకోవాలి. వెల్లుల్లి నీట్గా పొట్టు ఒలుచుకొని పెట్టుకోండి. కొంచెం ఆయిల్లో ఒక 2 మినిట్స్ అట్లా కొంచెం మనం ఫ్రై చేసుకుంటే కొంచెం టేస్టీగా ఉంటుంది పప్పు. మనం చేస్తుండేది టొమాటో పప్పు కాబట్టి దీంట్లోకి మనము టొమాటోస్ కొంచెం ఎక్కువ వేసుకోవాలి. నేను ఒక పెద్ద సైజ్వి ఒక 4 టొమాటోస్ తీసుకొని నీట్గా వాష్ చేసుకొని ఇలా కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఇలా కట్ చేసి పెట్టుకున్న టొమాటోస్ కూడా దీంట్లోకి వేసేసి ఒకసారి మంచిగా మనము ఆయిల్లో దీన్ని కొంచెం మగ్గించుకోవాలి. అప్పుడే మనకి పప్పు అనేది చాలా మంచిగా టేస్ట్గా ఉంటుంది. చూసారా, ఇవి కొంచెం మగ్గినాయి. తర్వాత దీంట్లోకి మనం కొంచెం పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని కూడా మంచిగా కలిపేసుకోండి. అంతలోపల ఇవి మగ్గే లోపల మనము కందిపప్పుని కొంచెం ముందే నానబెట్టుకోండి. నానబెట్టుకున్న కందిపప్పును కూడా దీంట్లోకి వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఎక్కువసేపు ఫ్రై చేసుకోవాల్సిన అవసరం ఏం లేదు. జస్ట్ అలా మనం ఫ్రై చేసుకుంటే పప్పు మంచి టేస్ట్ ఉంటుందనేసి నేను ఇట్లానే చేస్తానండి. ఇలా మనకి ఫ్రై చేసుకోవడం ఇష్టం లేకపోతే డైరెక్ట్ మీరు ప్రెషర్ కుక్కర్లో వేసేసేయండి. దీంట్లోకి మనము కొంచెం పులుపు కోసము ఆల్రెడీ మనం టొమాటోస్ వేసాము, అయినా కూడా కొంచెం ట్యాంగీనెస్ కోసము మనము కొంచెం చింతపండు వేసుకుంటున్నాము. చింతపండు వేసేసి దీంట్లోకి మనము పండుమిర్చి ఉంటే పండుమిర్చి వాడండి, లేకపోతే పచ్చిమిర్చి వేయకూడదు. ఒట్టి మిరపకాయలు అంటారు కదా, ఎండు మిరపకాయలు అవన్నా వేసుకోవచ్చు. నేను అవి రామడానికి మధ్యలో ఊరికి అడ్డంగా ఉంటాయని కారం పొడి వేసి చేస్తానండి. కారం పప్పులాగా ఇలా అయినా చేసుకోండి, చాలా బాగుంటుంది. మీకు ఈ కారం పొడి వేసుకోవడం ఇష్టం లేదు అంటే ఒట్టి మిరపకాయలు వేసుకొని కూడా చేసుకోవచ్చు, అలా కూడా బాగుంటుంది. ఇదైతే నేను నా స్టైల్లో చేస్తాను. సరిపడా వాటర్ వేసేసి మనము కుక్కర్లో పెట్టేస్తే మనకి ఇది మెత్తగా ఉడికిపోతుందండి. నేను పప్పుగా అయితే ఒక 3 to 4 విజిల్స్ పెడతానండి. అప్పుడే ఇది మంచిగా చూసారా, ఏమి పలుకులు లేకోకుండా మంచిగా మనము ఏం ఎక్కువ ప్రెషర్ అప్లై చేయాల్సిన అవసరం లేదు. రామేటప్పుడు జస్ట్ ఊరికే మనం ఇలా అంటే మొత్తం అంతా స్మాష్ అయిపోతుంది. దీనికోసము మనము తిరువాత వేసుకోవాలి. తిరువాత కోసం నేను ఒట్టి మిరపకాయలు, కరివేపాకు, వెల్లుల్లి, ఆనియన్స్ చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. కొంచెం ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర ఇవన్నీ వేసేసుకోవాలి. ఇవి కొంచెం చిటపట్లు అన్నాక దీంట్లోకి మనము వెల్లుల్లి వేసుకోవాలి. దీంట్లోకి మనము వెల్లుల్లినే మంచి టేస్ట్ వస్తుంది కాబట్టి వెల్లుల్లి కొంచెం ఎక్కువ వేసుకోండి, బాగుంటుంది తిరువాతలోకి. ఎప్పుడైనా వెల్లుల్లి మంచిగా వేగిన తర్వాత నేను దీంట్లోకి ఒక సీక్రెట్ టిప్ అండి, ఒక 10 అట్లా మెంతులు వేసుకుంటే పప్పు అనేది కొంచెం బాగా మంచి టేస్టీగా వస్తుంది తిరువాత వేసినాక. అందుకు నేను కొంచెం మెంతులు యాడ్ చేసినాను దీంట్లోకి. ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. తర్వాత దీంట్లోకి మనము కరివేపాకు కొంచెం మంచిగా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ చిన్నగా కట్ చేసుకున్నాం కదా, ఈ ఆనియన్స్ కూడా వేసేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేస్తేనే మనకి తిరువాత అప్పుడే మనకి స్మెల్ వస్తుంది, మంచి స్మెల్. ఆ స్మెల్ వచ్చిన తర్వాత మనం ఆఫ్ చేసుకోవచ్చు. చూసారా, ఈ తిరువాత కూడా మనం తొందరగా అయిపోవాలి అంటే కొంచెం ఒక చిటికెడంత సాల్ట్ వేసేస్తే ఆనియన్స్ తొందరగా వేగిపోతాయి. అప్పుడు మనకి తిరువాత అనేది తొందరగా ఎక్కువ టైం పట్టుకోకుండా తొందరగా అయిపోతుంది. ఈ కలర్ వచ్చినాక దీంట్లోకి లాస్ట్లో ఒట్టి మిరపకాయలు యాడ్ చేస్తున్నాను. నేను ముందే వేస్తే మాడిపోతాయి, అందుకే లాస్ట్లో వేసేసి ఒకసారి మొత్తం అంతా ఇట్లా కలిపేసేసి స్టవ్ ఆఫ్ చేసి ఇది మనం పప్పులో వేసేసుకొని కలిపేసుకుంటే మనకి ఎంతో టేస్టీ అండ్ ఎమ్మీ టొమాటో పప్పు అనేది రెడీ అయిపోతుంది. చిన్నపిల్లలు ఎవరైనా కూడా చాలా ఇష్టంగా తింటారు. దీంట్లోకి మనము సైడ్కి అప్పలాలు కానీ తర్వాత వడియాలు కానీ ఏమైనా పెట్టుకొని ఆమ్లెట్ కానీ పెట్టుకున్నా హ్యాపీగా తినేయచ్చండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.